నేను ఇక్కడ ఒక మాత్రికను తీసుకుంటున్నాను. మీకు తెలుసు కదా, మాత్రికలను క్యాపిటల్ లెటర్స్తో సూచిస్తారని. నేను ఏ అనే మాత్రికను తీసుకుంటున్నాను మరియు ఇది 3/2 మాత్రిక. ఏ ఈజ్ ఈక్వల్ టు 1 -2 3 0 7 5. ఇది 3/2 మాత్రిక. అయితే నేను ఇప్పుడు చెప్పబోయేది ఏమిటంటే, దీని వ్యత్యయ మాత్రిక లేదా ట్రాన్స్పోజ్ ఆఫ్ మ్యాట్రిక్స్ ఏ ఏమిటి? వ్యత్యయ మాత్రికను ఏ ట్రాన్స్పోజ్తో సూచిస్తాను. ఏ ట్రాన్స్పోజ్ అంటే అర్థం ట్రాన్స్పోజ్ ఆఫ్ మ్యాట్రిక్స్ ఏ. అసలు వ్యత్యయ మాత్రిక అంటే ఏమిటి? ఒక మాత్రికలోని రోస్ను కాలమ్స్గాను లేదా కాలమ్స్ను రోస్గా మార్చి రాయగా వచ్చిన మాత్రిక మొదటి మాత్రిక యొక్క వ్యత్యయ మాత్రిక అంటారు. అంటే ఇక్కడ ఈ మాత్రికలో 3 రోస్ ఉన్నాయి కదా, 1 2 3 రోస్, అలాగే 2 కాలమ్స్ 1 2, అంటే ఇది 3/2 మాత్రిక. ఇక్కడ రోస్ కాలమ్స్ అవుతాయి లేదా కాలమ్స్ రోస్ అవుతాయి. కాబట్టి ఏ ట్రాన్స్పోజ్ అనేది 2/3 మాత్రిక అవుతుంది. ఏ ట్రాన్స్పోజ్ ఇలా ఉంటుంది. 2 రోస్ ఉంటాయి, 3 కాలమ్స్ ఉంటాయి. ఉన్న 3 రోస్ని కాలమ్స్గా రాస్తే లేదా 2 కాలమ్స్ని 3 రోస్గా రాస్తే ఏ ట్రాన్స్పోజ్ మాత్రిక ఇలా ఉంటుంది. ముందుగా ఈ ఫస్ట్ రో 1 -2 ఈ మాత్రికలో ఫస్ట్ కాలం అవుతుంది, అంటే 1 -2. అలాగే సెకండ్ రో 3 0 ఈ మాత్రికలో సెకండ్ కాలం అవుతుంది, అంటే 3 0. అదేవిధంగా థర్డ్ రో 7 5 ఈ మాత్రికలో థర్డ్ కాలం అవుతుంది, అంటే 7 5. దీన్నే ఇంకో విధంగా చెప్పాలంటే ఈ మాత్రికలో 2 కాలమ్స్ ఉన్నాయి కదా, ఇది ఫస్ట్ కాలం 1 3 7. ఇది ఏ ట్రాన్స్పోజ్ మాత్రికలో ఫస్ట్ రో అయింది కదా, అంటే 1 3 7. అలాగే సెకండ్ కాలంని చూస్తే -2 0 5 ఈ మాత్రికలో సెకండ్ రో అయింది, అంటే -2 0 5. అర్థమైంది కదా ఏ ట్రాన్స్పోజ్. ఇంకో ఎగ్జాంపుల్ని చూద్దాం. మ్యాట్రిక్స్ బిని తీసుకుంటున్నాను. మ్యాట్రిక్స్ బి ఈజ్ ఈక్వల్ టు ఇది 2/2 మ్యాట్రిక్స్. ఇది -1 5 5 మరియు 3. మరి మ్యాట్రిక్స్ బి ట్రాన్స్పోజ్ ఏమవుతుంది? ఇక్కడ బిలో 2 రోస్ మరియు 2 కాలమ్స్ ఉన్నాయి, కాబట్టి బి ట్రాన్స్పోజ్ కూడా 2/2 మ్యాట్రిక్స్ అవుతుంది. ఇక్కడ ఫస్ట్ రో -1 5 ఈ మాత్రిక బి ట్రాన్స్పోజ్లో ఫస్ట్ కాలం అవుతుంది, అంటే -1 5. అలాగే సెకండ్ రో 3 బి ట్రాన్స్పోజ్లో సెకండ్ కాలం అవుతుంది, అంటే 3. నాకు ట్రాన్స్పోజ్ మ్యాట్రిక్స్ వచ్చేసింది. రోస్ కాలమ్స్ అయ్యాయి లేదా కాలమ్స్ రోస్గా మారాయి. ఇదే బి ట్రాన్స్పోజ్ మ్యాట్రిక్స్.